సీఎం సహాయ నిధి పేదల పాలిట సంజీవనిగా మారిందని మంత్రి నారాయణ అన్నారు. పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ఆఫీసులో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్న మంత్రి నారాయణ లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. 29 మందికి 22,42,308 రూపాయల చెక్కులు అందజేశారు. నెల్లూరు సిటీలో ఇప్పటి వరకు ఏడాదిలో 292 మందికి 3,02,12,700 రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. డ్రైనేజ్ చేస్తున్నాం. ఇంకా దోమలు లేని నగరం చేయాలంటే ఎక్కడ ఓపెనింగ్ ఉండకూడదు. ఒక పక్కే 1.75 తీసుకొని రెండో పక్క తీసుకోకుండా తగ్గించేసి సెంటరైజ్ చేస్తే దాదాపు ఇన్ని హౌసెస్ ఎఫెక్ట్ కావు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టను, ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయను. ఎవరికి ఇల్లు పోయినా మీకు స్థలంగా ఇల్లు కానిస్తాం. ఆ ఇల్లు పోగడానే చూస్తున్నాం 99%. ఎందుకంటే ఈరోజు అధిపతిగా వచ్చింది దేనికి వచ్చిందనంటే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారంటే మళ్ళా ఒకసారి డిస్కస్ చేసి వీలైనంతకు తగ్గిస్తామని మార్నింగ్ నుంచి ముగ్గురితో కూర్చున్నాను. ఇరిగేషను, మున్సిపల్ శాఖ, రెవెన్యూ చేసి కొద్దిగా ఇబ్బంది అయినా, పని చేయడానికి ఇబ్బంది అయినా కాంట్రాక్టర్కి పర్వాలేదు కాబట్టి తగ్గించండి. 1.75 మీటర్స్ అంటే 6 అడుగులు. అంతకుముందు చేస్తున్న దాంట్లో కెనాల్స్కి వైడన్ చేసిన మార్క్ చేసిన దాంట్లో ఇప్పుడు 6 అడుగులు తగ్గిస్తున్నారు. 6 అడుగులు తగ్గిస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు పోయే వాటిలో 10% కూడా బాగుంది నాకు తెలిసి. అంతేకాకుండా ఎక్కడన్నా రోడ్డు 2 దగ్గరలో 3 దగ్గరలో రోడ్డు ఉంది, రోడ్డుని కట్ చేసి దాని కింద వేసేమన్నా డ్రైన్. అన్ని విధాల కేర్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 29 మందికి 22,42,308 రూపాయలకి చెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు నెల్లూరు సిటీలో 292 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అది 3,02,12,703 రూపాయలు. వాళ్ళందరి తరఫున ఈ 292 మంది తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇది సిటీకి రిలీజ్ చేసినందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.